బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం జనసేన ప్రకటనతో పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ముసలం రాజుకుంది. టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్ కేటాయించాలని ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. జనసేన ప్రకటనతో పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ముసలం రాజుకుంది. టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్ కేటాయించాలని ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. జనసేన ప్రకటనతో పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ముసలం రాజుకుంది. టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్ కేటాయించాలని ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు.
జనసేన ప్రకటనతో పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ముసలం రాజుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, పవన్ ప్రకటనకు సంబంధించి ప్రస్తుతం పిఠాపురంలో ఎటువంటి పరిస్థితులు నెలకొనున్నాయి? ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అది పిఠాపురం నుండి క్లియర్ కట్ గా వివరించడం జరిగింది. దాని విషయంలో నేతలు ఉన్నారు కొంచెం నిరాశ ఇక్కడ పిఠాపురం వర్మ ఎప్పుడు ఈ 2 రోజుల క్రితం కూడా కొన్ని ఇబ్బంది లేదు, మేము లోకల్ గా ఉన్నాము, ఎక్కడో లోకల్ నుంచి వచ్చి అనే విషయంలో వర్మ. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఎవరో టీడీపీ చంద్రబాబు నాయుడు వివరించే పరిస్థితి, అప్పటికి నీదే సీటు, నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ఓపిక పట్టండి, ఎటువంటి ఇబ్బంది విషయం తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంది. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కూటమి ప్రకటించింది. దీంతో తిరుపతిలో కూటమి లోకల్ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే సహకరించేది లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోకల్ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోకల్కి మేమంతా లోకలే కదా. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంది. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కూటమి ప్రకటించింది. అయితే దీంతో తిరుపతిలో కూటమి లోకల్ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. సాయి సుధా, తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన పైన స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు వైసీపీ కోవర్ట్ అంటూ కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ రోజు ఉదయం ప్రైవేట్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయననే కొనసాగిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి పనిచేయకూడదు అని తీర్మానం చేశారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆరణి శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈయన విఎంకుడైనటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా ఈయన ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి చిత్తూరులో టికెట్ వైసీపీ నిరాకరిస్తే ఇక్కడ జనసేనలో చేరి
ఇటీవలే జనసేన చేరిన ఆరణి శ్రీనివాస్ కి ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఈ ఆరణి శ్రీనివాస్ నియామకాన్ని పునః పరిశీలించాలనేసి అభ్యర్థిని స్థానికంగా ఉండేవారికి ఎవరికైనా ఇవ్వండి, స్థానికంగా ఉండేవారికి ఇవ్వాలి. చిత్తూరులో ఉన్నటువంటి ఆరణి శ్రీనివాస్ని తీసుకొచ్చి బలవంతంగా మాపై రుద్దితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహకరించకూడదు అనేసి చెప్పి నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జిగా తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, ఇతర సీనియర్ నేతలు పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా మిగతా నేతలంతా కూడా అంటే అభ్యర్థులుగా తమ ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ అయినటువంటి లీడర్స్ అంతా కూడా వచ్చారు. అలాగే జనసేన నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, అలాగే తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయలు కూడా హాజరయ్యారు. అయితే జనసేన నుంచి కిరణ్ రాయలు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికులకే లీడర్షిప్ ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేసే పరిస్థితి కనిపించదు. మేము చెప్పిన స్థానికులు ఎటువంటి పరిస్థితుల్లో సహకరించారనే అభిప్రాయాన్ని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా పునరాలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీని బలంగా ఎదుర్కోవాలంటే స్థానిక నాయకత్వానికి ఇవ్వాలనేది వీరి డిమాండ్. సాయి సుధా. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు టికెట్ టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ కు కేటాయించడంతో కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీని గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతారని నజీర్ అహ్మద్ చెప్పారు. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి అఖండ మెజారిటీతో గెలుస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి అన్నారు. తనకు టికెట్ ఇప్పించిన చంద్రబాబు, లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటారని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇతర పక్ష పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా తన కుటుంబ సభ్యులతో సమానమని ఆయన తెలిపారు. దైవంతో సమానమైన మాకు ఈరోజు బజ్జల ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉన్నది. అందరికీ తెలుసనే దానికి కారణమైన మా దైవం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటాను. అట్నే రెండో వ్యక్తి ఈరోజు మా టికెట్ వచ్చేదానికి కారణం లోకేష్ అన్న. ఆయనతో మాకున్న ప్రేమ, అభిమానాలు, నా మీద ఉన్న నమ్మకం, నాకు ఆయన మీద ఉన్న అపారమైన ప్రేమ ఈరోజు మళ్ళా మన కుటుంబానికి నాకు టికెట్ వచ్చేట్టు చేసింది. ఇది ఏదైనా ఎవరికైనా సరే, ఇటు బీజేపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, అందరం ఇప్పుడు కుటుంబ సభ్యులం. ఒక అన్నతమ్ముడు పాత్ర పోషించే ఆనంద్ అన్న పాత్ర, అటు వినుత గారు చెల్లెమ్మ పాత్ర పోషించి నేను వాళ్ళందరితో కలుపుకొని, అట్లనే నాయుడు గారు కూడా ఉన్నారు, నాయుడు గారు, వాళ్ళు కూడా మేమందరం కూడా ఒక స్టేజ్ మీద సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటూ కష్టపడి పనిచేసి రేపు వచ్చే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతోని బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం అనే దానికి ఎటువంటి సందేహం లేదు. ముందుగా దైవంతో సమానమైన మాకు ఈరోజు బజ్జల ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉన్నది. అందరికీ తెలుసనే దానికి కారణమైన మా దైవం చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటాను. అట్నే రెండో వ్యక్తి ఈరోజు మా టికెట్ వచ్చేదానికి కారణం లోకేష్ అన్న.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి సీటు వడ్డెర సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తన అనుచరులతో కలిసి మల్లెల జయరాం ఆందోళన చేపట్టారు. తమ సామాజిక వర్గానికి అన్యాయం చేయొద్దని మల్లెల జయరాం అన్నారు. సారీ చెప్తూ 2014లో లాస్ట్ అన్నాడు, 2019లో లాస్ట్ అన్నాడు. మళ్ళీ అదే కుటుంబానికి టికెట్ ఇస్తారా? నేను మిమ్మల్ని అన్ని కాంగ్రెస్ లో నుంచి యువతలకు వచ్చి 20 ఏళ్ళు కష్టపడినావు, ఈ అవమానం పడడానికి అని చెప్పేసి ఈరోజు పోలీసులతో తోసిస్తారు, క్రెయిన్ తెప్పిస్తారు వెహికల్ దొబ్బడానికి. ఇదే మీలో వడ్డర్లకు సామాజిక న్యాయం చేస్తామనేది మీరు ఇదే అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నా విధంగా నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు మమ్మల్ని పూర్తి అవమానం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నా. సారీ చెప్తూ 2014లో లాస్ట్ అన్నాడు, 2019లో లాస్ట్ అన్నాడు. మళ్ళీ అదే కుటుంబానికి టికెట్ ఇస్తారా? నేను మిమ్మల్ని అన్ని కాంగ్రెస్ లో నుంచి యువతలకు వచ్చి 20 ఏళ్ళు కష్టపడినావు, ఈ అవమానం పడడానికి అని చెప్పేసి ఈరోజు పోలీసులతో తోసిస్తారు, క్రెయిన్ తెప్పిస్తారు వెహికల్ దొబ్బడానికి. ఇదే మీలో వడ్డర్లకు సామాజిక న్యాయం చేస్తామనేది మీరు ఇదే అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని నా విధంగా నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు మమ్మల్ని పూర్తి అవమానం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నా. మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తాను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశానని తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయనను కలిశానన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని తెలిపారు. బిజినెస్ పనుల మీద ఆయనను కలిసినట్లు మల్లారెడ్డి చెప్పారు. పురుగుల మందు డబ్బాలతో రైతులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. పొలాస శివారులో ఉన్న రా రైస్ మిల్లును బాయిల్డ్ రైస్ మిల్గా మార్చడాన్ని రైతులు నిరసించారు. తిప్పన్నపేట గ్రామ రైతుల నిరసనతో కొద్దిసేపు డిపిఓ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. అన్ని రైతులు కట్టం చేసుకొని పంటలు పండించుకొని కూరగాయలు పొలాలు అన్ని వండకు రైస్ మిల్ పెడుతుండ్రు. మేము అర్థాన్ని కాంప్లైంట్ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆ భూములు పోతే ఇక మేము బతికేందుకు కానీ మేము డబ్బాలు పట్టుకొని తాగటానికి రెడీ ఉన్నాము. సార్ గిట్ట న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తాగి సత్తాం. అంతే. మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ వచ్చి ఎంత దానిలో మమ్మల్ని రోజులు పట్టించుకోలేదు. మాకు పేపర్కి కూడా అత్తలేదు, టీవీకి అత్తలేదు. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా, రోడ్ కాడ చేసినా అత్తలేదు, వీడికి వచ్చిన అత్తలేదు. మాకు న్యాయం జరగకపోతే ఈయన దాగి సత్యం. అన్ని రైతులు కట్టం చేసుకొని పంటలు పండించుకొని కూరగాయలు పొలాలు అన్ని వండకు రైస్ మిల్ పెడుతుండ్రు. మేము అర్థాన్ని కాంప్లైంట్ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆ భూములు పోతే ఇక మేము బతికేందుకు కానీ మేము డబ్బాలు పట్టుకొని తాగటానికి రెడీ ఉన్నాము. సార్ గిట్ట న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తాగి సత్తం. అంతే. మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ వచ్చి ఎంత దానిలో మమ్మల్ని రోజులు పట్టించుకోలేదు. మాకు పేపర్కి కూడా అత్తలేదు,
టీవీకి అత్తలేదు. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా, రోడ్ కాడ చేసినా అత్తలేదు. వీడికి వచ్చినా అత్తలేదు. మాకు న్యాయం జరగకపోతే ఈయనే దాగి సత్యం. అన్ని రైతులు కట్టం చేసుకొని పంటలు పండించుకొని కూరగాయలు పొలాలు అన్ని వండకు రైసీలు పెడుతుండ్రు. మేము అర్థాన్ని కాంప్లైంట్ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆ భూములు పోతే ఇక మేము బతికేందుకు కానీ మేము డబ్బాలు పట్టుకొని తాగటానికి రెడీ ఉన్నాము. సార్ గిట్ట న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తాగి సత్తం. అంతే. మాకు ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ వచ్చి ఎంత దానిలో మమ్మల్ని రోజులు పట్టించుకోలేదు. మాకు పేపర్కి కూడా అత్తలేదు, టీవీకి అత్తలేదు. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా, రోడ్ కాడ చేసినా. మొబైల్ హండ్ యాప్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టుగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఎస్పీ తన చేతుల మీదుగా అందజేశారు. సెల్ ఫోన్ల రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ టీంకు ప్రశంసా పత్రాలు అందించి ఆయన అభినందించారు. ఈ మొబైల్ హంట్ అనే యాప్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫిబ్రవరి 2023లో. ఇది ఇప్పటివరకు 9th ఫేజ్ ఆఫ్ రికవరీ. ఈ ఫేజ్లో 400 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి 72 lakhs. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ వచ్చేసి 18,000 వరకు ఉంటుంది. మీ మొబైల్ హంట్ అనే యాప్లో కంప్లైంట్ ఎప్పుడైనా ఫోన్ పోతే యాప్ రిజిస్టర్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే దానికి మీకు ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగితే విల్ బి రికవర్ అయిన తర్వాత కాంటాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఇది 9 phases జరిగింది. ఓవరాల్గా 2600 మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా 5 crores వర్త్ మొబైల్స్. ఇది 9th phase రికవర్ చేయడం జరిగింది. సో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టీం కానీ మా డిస్ట్రిక్ట్ అడ్మిన్ కానీ ఎస్బీ ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనేది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని బోట్స్ క్లబ్ పార్కులో మగ శిశువుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. బాబు ఏడవడంతో అటువైపుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు. బాబు నోట్లో నుంచి నురగ రావడంతో కాకినాడ హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. బోట్ క్లబ్ దగ్గర గేట్ మెయిన్ దగ్గర మేము వాకింగ్ చేస్తుంటే చిన్నపిల్లడు అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారండి. చిన్న మూట కట్టేసి మేము వేడి పెంచితే వెళ్ళామండి. వెళ్ళి చూస్తే చిన్న బాబు ఉన్నాడు. బాబు కమ్ము నొరగ వచ్చేస్తుంది పక్క నుంచి. అసలు ఎవరు వదిలేసారు ఏమో అర్థం కాలేదు మాకు. అలాగని వెళ్ళి చూసి మొత్తం అందరూ వచ్చి చూస్తే అక్కడ పిల్లోడు ఉన్నాడు, చిన్న బాబు అంటే వెంటనే 108 ఫోన్ చేసాము. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరిగిందండి. మరి ఇలా చేస్తే ఎలాగండి? బోట్ క్లబ్ దగ్గర గేట్ మెయిన్ దగ్గర మేము వాకింగ్ చేస్తుంటే చిన్నపిల్లడు అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారండి. చిన్న మూట కట్టేసి మేము వేడి పెంచితే వెళ్ళామండి. వెళ్ళి చూస్తే చిన్న బాబు ఉన్నాడు. బాబు కమ్ము నొరగ వచ్చేస్తుంది. సిఏఏ జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 76వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట వీరులదేనన్నారు. సాయుధ పోరాట వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో జనసేన టీడీపీ శ్రేణుల ట్రోలింగ్ కు బలైనట్టుగా భావిస్తున్న గీతాంజలి కేసులో పురోగతి కనబడుతోంది. గీతాంజలి ఆత్మహత్య కేసులో నిందితుడైన కృష్ణా జిల్లాకు చెందిన రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి రాంబాబును పోలీసులు తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో జనసేన టీడీపీ శ్రేణుల ట్రోలింగ్ కు బలైనట్టుగా భావిస్తున్న గీతాంజలి కేసులో పురోగతి కనబడుతోంది. గీతాంజలి ఆత్మహత్య కేసులో నిందితుడైన కృష్ణా జిల్లాకు చెందిన రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి రాంబాబుని తీసుకువచ్చారు పోలీసులు.